ఒక కోట దాదాపు 400 సంవత్సరాల చరిత్ర మొఘల్ సామ్రాజ్యం, బ్రిటిష్ పాలన దౌర్జన్యం మరియు చివరికి భారత స్వాతంత్రానికి చిహ్నంగా మారిన ప్రదేశం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేసే ప్రదేశం. అదే ఢిల్లీలోని మహావైభవమైన రెడ్ ఫోర్ట్. కానీ ఈ కోట ఎందుకు నిర్మించబడింది? ఎందుకు దీనిని లాల్ కిలా అని పిలుస్తారు? మరియు ఈ కోటలో జరిగిన సంఘటనలు భారత చరిత్రను ఎలా మార్చాయి? ఈరోజు మనం రెడ్ ఫోర్ట్ యొక్క అసలు కథ తెలుసుకుందాం. రెడ్ ఫోర్ట్ ఢిల్లీ నగరంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి అయిన చరిత్ర కోట. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638లో నిర్మాణం ప్రారంభించి 1648లో పూర్తి చేశాడు. ఈ కోటను ఎరుపు రాళ్లతో నిర్మించినందున లాల్ కిలా అని పిలుస్తారు. ఇది కేవలం కోట మాత్రమే కాదు, ఒకప్పుడు ఇది మొఘల్ సామ్రాజ్యపు రాజధాని కేంద్రం కూడా. మొఘల్ సామ్రాజ్య అధికార కేంద్రం, బ్రిటిష్ కాలంలో ముఖ్యమైన రాజకీయ కేంద్రం. 1857 స్వాతంత్ర పోరాటం తర్వాత కీలక స్థలం. భారత స్వాతంత్రానికి చిహ్నం. ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే ప్రసంగం ఇక్కడే జరుగుతుంది. అందుకే ఇది కేవలం కోట కాదు, భారత స్వాతంత్ర గర్వానికి ప్రతీక. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించాడు. 1638లో రెడ్ ఫోర్ట్ నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఈ కోటలో పర్షియన్, భారతీయ మరియు ఇస్లామిక్ శైలులు నిర్మించారు. కోట గోడలు ఎరుపు స్టాండ్ స్టోన్తో నిర్మించబడ్డాయి. అందుకే దీనిని లాల్ కిలా అని పేరు వచ్చింది. కోట గోడలు దాదాపు 2 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. ఎత్తు 33 మీటర్ల వరకు ఉంటుంది. కోట ప్రధాన ద్వారం లాహోర్ గేట్. ఇదే ద్వారం నుండి ప్రధాని ప్రసంగం చేస్తారు. మరొక ప్రదేశం ఢిల్లీ గేట్. ఇక్కడ చక్రవర్తి ప్రజల సమస్యలు వింటాడు. దీనిని దివాన్ ఈ ఆమ్ అని పిలుస్తారు. రాజకీయ సమావేశాలు జరిగే ప్రదేశం దివాన్ ఈ కాస్. ఇక్కడే ప్రసిద్ధ పికాక్ డ్రోన్ ఉండేది. తర్వాత దీనిని దోచుకుపోయారు. కోటలో ఒక అందమైన నీటి కాలువ ఉంది. దీనిని సహర్ ఈ బషీర్స్ అంటారు. దాదాపు 200 సంవత్సరాలు మొఘల్ రాజులు ఇక్కడ నివసించారు. 1739లో షర్ ఢిల్లీపై దాడి చేసి కోటను దోచుకున్నాడు. 1857 తర్వాత బ్రిటిష్ వారు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ జాఫర్ ఇక్కడే ఉండేవాడు. ఇండియన్ రిపబ్లిక్ ఆఫ్ 1857 తర్వాత బ్రిటిష్ కోటను సైనిక కేంద్రంగా మార్చారు. 1957 ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులపై విచారణ ఇక్కడ జరిగాయి. 1947 జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ జాతీయ పథకాన్ని ఎగురవేశారు. 2007 యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. ఇప్పటికీ రెడ్ ఫోర్ట్ భారతదేశ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒకప్పుడు ఈ కోటలో మొఘల్ రాజుల శక్తి ఉండేది. తర్వాత అదే కోటలో బ్రిటిష్ సైన్యం నిలిచింది.
కానీ చివరికి ఇదే కోటపై భారత జెండా ఎగిరింది. ఇది కేవలం ఒక జెండా కాదు. స్వాతంత్ర పోరాటం విజయానికి గుర్తు. నా అభిప్రాయం ప్రకారం రెడ్ ఫోర్ట్ కేవలం ఒక చరిత్ర స్థలం కాదు. ఇది మనకు 3 విషయాలు నేర్పుతుంది. శక్తి శాశ్వతం కాదు. సామ్రాజ్యాలు మారిపోతాయి. కానీ దేశం మరియు ప్రజల ఆత్మ మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది. మీకు రెడ్ ఫోర్ట్ చరిత్ర నచ్చితే వీడియోకి లైక్ చేయండి. కామెంట్‌లో జై హింద్ అని రాయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని అసలు భారత చరిత్ర కథ తెలుసుకోవాలంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.